నమస్తే అందరికీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కి పరువు నష్టం జరిగిందని చెప్పి, ఆయన పరువుకి భంగం వాటిల్లిందని చెప్పి 256 ఛానళ్లకు పరువు నష్టం నోటీసులు పంపించేసిండు. నా కొడుకు కేసులో నా పేరు వాడి నన్ను బదనాం చేస్తున్నారు, రాజకీయంగా కుట్ర చేస్తున్నారు నా మీద అని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళకి కొంత ఒక 3-4 మెయిన్ స్ట్రీమ్ మీడియాలకి నోటీసులు పంపించడం జరిగింది. అసలు పరువు నష్టం వేయాల్సింది ఎవరి మీద? మీ మీద వేయాలి. ఎవరు వేయాలి? మైనర్ బాలిక తల్లి మీ మీద వేయాలి. ఎందుకు అంటే మైనర్ బాలిక ఫోటోలు బ్లర్ చేయకుండా బండి సంజయ్ తన సోషల్ మీడియా టీంతో ట్రోల్ చేపించిండు. వాట్సాప్ గ్రూప్లలో విపరీతమైన షేర్లు, కామెంట్స్, ఆ అమ్మాయి ఫోటో కనీసం బ్లర్ చేయాలనే ఇంగిత జ్ఞానం లేకుండా, మైనర్ బాలిక ఫోటోలు వాడొద్దనే సోయి లేకుండా ట్రోల్ చేపించింది మీరు. మీ మీద వేయాలి అసలు పరువు నష్టం. అసలు యూట్యూబ్ ఛానల్ ఏం చేసినాయి, మీడియా ఏం చేసింది? ఫోర్త్ స్టేట్ అంటారు మీడియా అంటే మాట్లాడొద్దా? ఇప్పుడు బండి భగీరథ్ మీ కొడుకుగా కాబట్టే బండి సంజయ్ కుమార్ పేరు తీసుకొచ్చారు. ఖచ్చితంగా మీ కొడుకు కాకపోయి ఉంటే మీ పేరు ఎందుకు వాడతారు? ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాం మీకు నేను. ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్లో మొన్న మీరు పరువు నష్టం దావా వేసిరు కదా, మీరు ఇచ్చిన కంప్లైంట్లో మీ పేరు మీరేం వాడిరు? బండి సంజయ్ సన్ ఆఫ్ ఎవరు? నర్సయ్య. ఇప్పుడు మీరు బండి సంజయ్ కుమార్ సన్ ఆఫ్ నర్సయ్య అని మీరు ఆ కంప్లైంట్ లెటర్ మెన్షన్ చేసిర్రు. మరి బండి భగీరథ్ కేసులో బండి భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్ అని రాస్తారు కదా, ఇది ఎట్లా మర్చిపోయారు మీరు? అంటే మీ ఫాదర్ పేరు మీరు కంప్లైంట్ లెటర్లో మీరు మెన్షన్ చేయొచ్చు. మీరు ఫాదర్గా ఉన్నప్పుడు మీ కొడుకు ఆయన కంప్లైంట్లో మీ పేరు పెట్టడానికి లేదా? అంటే బండి భగీరథ్ మీరు ఫాదరే కదా, మీరు తండ్రే కదా, మరి మీ పేరు ఎక్కడ తీయకుండా ఎట్లుంటారు? వస్తుంది కదా ఈజీగా, ఎందుకు రాదు? బండి భగీరథ్ సన్ ఆఫ్ సంజయ్ ఇట్లనే ఉంటుంది కదా వ్యవస్థ. అంటే మీ మీద కేసు అయితేనేమో మీ పేరు వాడొద్దు, మీరు వేరే వాళ్ళ మీద కేసు పెట్టడానికి, పరువు నష్టం వేయడానికి మాత్రం మీ ఫాదర్ పేరు వాడతారు, సన్ ఆఫ్ నర్సయ్య అని చెప్పి ఆ కంప్లైంట్ లెటర్లో. ఇదేం అన్యాయం? ఇది ఎక్కడ అన్యాయం? అంటే మీ ఫాదరు అని చెప్పి మీరు చెప్పుకోవచ్చు, భగీరథ్ మాత్రం బండి సంజయ్ నా తండ్రి అని చెప్పి చెప్పుకోవద్దా? నీ సొంత కొడుకు కదా, ఆ స్వేచ్ఛ లేదా మీ కుమారుడికి? సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటో బ్లర్ చేయకుండా ఒక పైశాచిక ఆనందం పొందిరు మీ టీము. అది బీజేపీ వాళ్ళ లేకపోతే మీ సొంత సోషల్ మీడియానా అనేది పక్కన పెడితే, మీకు సంబంధించిన వాళ్ళు మైనర్ బాలిక ఫోటో పెట్టి అరాచకం చేశారు సోషల్ మీడియా, అమ్మాయిని బదనాం చేద్దామని. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే 256 ఛానళ్ళకి మీరు నోటీసులు పంపించారు, ఓకే. మొట్టమొదటిగా మీ మీద వార్తలు వేసినటువంటి నేషనల్ మీడియా మీద మీరు ఎందుకు పరువు నష్టం వేయలే? నేషనల్ మీడియా అంటే మీకు భయం అవుతుందా? ఏమవుతుంది మీకు? ఎవరా నేషనల్ మీడియా? News18 ఫస్ట్ మీ మీద వేసింది, తర్వాత ఎవరు? వీటి మీద పరువు నష్టం వేసే దమ్ముందా బండి సంజయ్కి? ఈ నేషనల్ మీడియా ఫస్ట్ తెలంగాణలో ఎవరు మాట్లాడక ముందే బండి సంజయ్ కుమార్ పై పోక్సో కేసు నమోదవుతుంది, పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు అని చెప్పి ఈ 2 నేషనల్ మీడియాలలో వార్తలు వచ్చినాయి. వీటి మీద ఎందుకు వెళ్ళా డిఫర్మేషన్ కేసులు? నేషనల్ మీడియా అనగానే అంత భయం అవుతుందా మీకు? సో అందరికీ ఒకటే న్యాయం ఉండాలి ఇక్కడ. యూట్యూబ్ ఛానల్ అనగానే ఇక కేసు ఇప్పుడు తెలంగాణలో ఏం లేదండి, ఒక్కటే ఇక్కడ బండి సంజయ్ టార్గెట్ యూట్యూబ్ ఛానల్ మాత్రమే. ఈ కేసులో ఎవరెవరు అమ్ముడు పోయారు? బండి సంజయ్ అప్పుడు ఎవరు? బండి సంజయ్ కుమారుడి కేసులో పోక్సో కేసుని హనీ ట్రాప్గా చిత్రీకరించారు. ఎవరెవరు వేసిర్రు? ఇగో ఏబిఎన్, మహాన్యూస్, ఇంకా 2-3 ఛానల్, సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు గుర్తు రావట్లేదు అవి. వీటికి కూడా నోటీసులు పంపించిండు, కాకపోతే ఏదో ఫార్మాలిటీస్కి పంపించినే. అందరికీ ఇచ్చి మళ్ళీ మీకు ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మనం కలుసున్నామని అనుకుంటారు, ఏదో ఫార్మాలిటీకి నోటీసులు పంపిస్తాం, పెద్దగా అవసరం లేదు, రిజెక్ట్ చేయండి దాన్ని అని చెప్పి పంపించుంటాడు. ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, మహాన్యూస్కి కావచ్చు, లేకపోతే టీవీ9కి మర్చిపోయినాను, టీవీ9 కూడా వచ్చింది. ఈ ఛానళ్ళకి కూడా నోటీసులు పంపించారు. వీళ్ళు హనీ ట్రాప్ అన్నారయ్యా, మామూలు కాదు అసలు హనీ ట్రాప్ అంట ఇది. వీళ్ళకి ఎంత ఖర్చు పెట్టిండు? వీళ్ళ ఖర్చు పెట్టిన పైసలు ఎంత తెలుసా? 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, హనీ ట్రాప్గా చిత్రీకరించారు దీన్ని. ఈ సోషల్ మీడియాలో మొత్తం పోక్సో కేసు అని వచ్చింది. సోషల్ మీడియాని ఎంతకని కొంటాడు బండి సంజయ్? కొనలేడు కదా. సో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తే ఇక అబద్ధం నిజమైపోతుంది, నా కొడుకు బయటకు వస్తాడు, కేసు నుంచి బయటపడతాడు అని చెప్పి ఈ ఏబిఎన్ రాధాకృష్ణకి, మహాన్యూస్ వంశీకి, టీవీ9 ఎవరున్నారో ఆడ మేనేజింగ్ వాళ్ళకి పైసలు ఇచ్చి మొత్తం హనీ ట్రాప్గా చిత్రీకరించింది. థంబ్నెయిల్స్ హనీ ట్రాప్లో బండి సంజయ్ పేరు కూడా వాళ్ళే, మళ్ళీ వాళ్ళు బండి సంజయ్ పేరు వాళ్ళే.
హనీ ట్రాప్లో బండి భగీరథ అని చెప్పి తమ్నేల్స్ పెడుతున్నారు. ఎందుకు ఇక? అందుకనే తెలంగాణలో ఈరోజు సోషల్ మీడియాని మాత్రమే చూస్తున్నారు పబ్లిక్. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు అమ్ముడు పోయింది. ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే మాట్లాడని వీళ్ళు హనీ ట్రాప్గా చిత్రీకరించి బండి సంజయ్ మెప్పు కోసం పైసలు తీసుకొని ఇట్లాంటి వాటికి పాల్పడ్డారు. సో పరువు నష్టం ఎవరి మీద వేయాలి? గతంలో మరి కేటీఆర్ని అనరాని మాటలు అన్నావు కదా, డ్రగ్స్ తీసుకుంటాడు, నువ్వు చూసినావా పోయి డ్రగ్స్ తీసుకునేది? కేసీఆర్ మందు తాగుతాడు, నువ్వు చూసినావా పోయి తాగేది? మరి నీ మీద ఎన్ని డిఫర్మేషన్ కేసులు వేయాలి? సో కర్మ సిద్ధాంతాన్ని నమ్మి తీరాల్సిందే అంటారు కదా, అది ఇప్పుడు నీకే అర్థమవుతుంది, నీకే తగిలింది ఇప్పుడు అది. కనీసం నా కొడుకు బండి భగీరథ అని చెప్పి చెప్పుకోలేకపోతున్నాను. చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళందరి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది మీద బండి సంజయ్ నోటీసులు పంపి ఎవరెవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళ మీద దాడులు చేపించడానికి కూడా ట్రై చేస్తున్నాడంట. మన దగ్గర ఉన్న సమాచారం అది. చూద్దాం ఏం జరుగుతుందో మరి. మనమైతే దేనికైనా రెడీగా ఉన్నాం.